దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల్ని. మరి ఈరోజు 34వ వార్డులో భూపేష్ నగర్లో మరి ఇద్దరు అమ్మాయిలు పుష్పత అయినట్టు అమ్మాయిలకి మరి పట్టుబట్టలు వెండి పట్టీలు తెచ్చివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి 34వ వార్డు నరేష్ గారు, గురుమూర్తి గారు, ప్రసాద్ గారు, తర్వాత లక్ష్మణ్ గారు, లుక్స్ గణేష్ గారు, బద్రి గారు మరి అందరూ రావడం, అలాగనే మరి అందరూ వచ్చారు. ఇవాళ పిల్లలు ఆస్వాదించారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడాను మరి రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మన రాష్ట్రం తనకు దశ దిశ రెండు మారుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ ఏంటంటే చాలా దౌర్భాగ్యమైన రోజులు, ఇవాళ చీకటి రోజులని చెప్పుకోవాలా. ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పులు ఊబిలో దీపోయింది. పూర్తిగా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ పుట్టబోయే బిడ్డ మీద కూడా చదువుకున్న పిల్లల మీద కూడా 5 లక్షల 15 లక్షల రూపాయలు అప్పులు చూపిస్తున్న పరిస్థితి. మీరు 25 సంవత్సరాల పాటు మద్యాన్ని తాకట్టు పెట్టేసి ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్ చేసినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా దివాళీ కోరతనం అయిపోయి ఎప్పుడు దిగిపోతారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ కొనుక్కోలేని పరిస్థితులు, తినలేని పరిస్థితులు, కూరలు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, ధాన్యాలు కానీ ఏమో ముట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ కరెంటు బిల్లు పెరిగిపోయి, బస్ ఛార్జీలు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్, ఆయిల్స్ అన్నీ పెరిగిపోయి ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీని ఎత్తేసారు. కార్పొరేటర్ గారు చేసే కార్యక్రమాలు మాకు నచ్చి మేము తూర్పు నియోజకవర్గం నుండి ఉచితంగా వారితో సేవ చేయడానికి వచ్చాం. ఏదనేది స్వతహాగా చేస్తున్నారు సారు. పిల్లలకు పట్టుబట్టలు కానీ, మెచ్యూర్ అయిన పిల్లలకు పట్టుబట్టలు కానీ, చనిపోయిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం కానీ, మెయిన్ ఫెస్టివల్లో పెట్టే కొన్ని కార్యక్రమాలు అతను స్వతహాగా సొంత సొమ్ముతో చేస్తున్నారు. అంటే ఏదైనా డబ్బుకు ఆశించలేనిది ప్రేమతో కూడా ఆశించి రేపటి రోజున మన గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మన బ్రతుకులు మారాలనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గం నాగరాజు గారు చాలా వరకు కృషి చేస్తున్నారు. అందరూ కూడా మహిళలతో పాటు పిల్లలు కూడా అందరూ రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తే మన జీవితాలు బాగుంటాయి, మన విద్యాభ్యాసాలు బాగుంటాయి, మన పరిపాలన కూడా మంచి మార్పు వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి కార్పొరేటర్ గారు ఎంత కృషి చేస్తున్నారు. కందుల నాగరాజు గారు రేపటి రోజున ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు మంచి అవకాశాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయినట్టయితే మాకున్న కష్టాలు నష్టాలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. మేము గెలవాలని కూడా కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జై. కన్నా సాయం చేసే చేతుల మిన్న అనేసి అన్నగారు నాగరాజు గారు నిరూపిస్తున్నారు. ఏంటి ఆయనకి మన కార్పొరేషన్ ఎలక్షన్లో 1650, 1700 సుమారు మెజార్టీ వచ్చిందంటే ఏంటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎంత మెజార్టీ వచ్చిందని చాలామంది బుర్రలు పట్టుకున్నారు. ఆయన గత 30 సంవత్సరాల నుంచి చేసిన సేవ ఆ వార్డు ప్రజలు గుర్తించుకున్నారు. ఇప్పుడు ఆ వార్డు నుంచి అది దక్షిణ నియోజకవర్గం విస్తరించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమంలోనే ఈ జనసేన పార్టీ తరపు నుంచి దక్షిణ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని తయారు చేసి ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మాకు ఒక మంచి నాయకుడు దొరికాడు, ఒక బలమైన నాయకుడు దొరికాడు, అది కూడా సేవా తత్పరం ఉన్న సేవాగుణం చేసి మంచి వ్యక్తి దొరికారనేసి జనసేన కార్యకర్తలు అందరూ ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో అన్నగారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ అన్నగారు ఎమ్మెల్యే అవ్వాలి. అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్లమ్ని ఆయన సందర్శిస్తున్నారు. ఆయన సమస్యలు మనం చెప్పడం కన్నా ప్రత్యేకంగా ఆయన కళ్ళతో ఆయన చూస్తున్నారు. ఆయన అవగాహన చేసుకొని నేను ఎవరికి ఏ సాయం చేయాలి, ఎవరికి నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలని 24x7 24 గంటలు 108 అయినా ఫోన్ కొడితే 2 నిమిషాలు లేట్గా వస్తారేమో తెలియదు కానీ